The stunts and risks performed in the video are performed by trained professionals. Please do not try them in any situation. ఈ వీడియోలో ఉన్న స్టంట్స్ అన్ని ట్రైన్ అయిన ప్రొఫెషనల్స్ ద్వారా చేయబడినవి. ఎవరు వీటిని ఇంటి దగ్గర ట్రై చేయకూడదని మనవి. వెల్కమ్ ఎవ్రీవన్ టు స్నేక్ రెస్క్యూ సిరీస్ ఎపిసోడ్ 1. ఇది నా ఫస్ట్ కోబ్రా రెస్క్యూ అండి. ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి టైగర్ సెన్సస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వనపర్తికి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక స్నేక్ వచ్చి ఒక హాస్టల్లోకి వచ్చిందని. అప్పుడు నేను మా ఫ్రెండ్ సాయి ఇద్దరం అక్కడ వెంటనే బయలుదేరి ఆ స్నేక్ ఎక్కడ ఎవరినైనా కరిచి చంపేస్తుందా అన్న భయంతో, ఆ స్నేక్ని ఎవరినైనా కొట్టి చంపేస్తారేమో అన్న భయంతో పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తే ఈ స్నేక్ ఎప్పుడెప్పుడు ఆ హాస్టల్లోకి దూదామా అని ట్రై చేస్తుంది. దాన్ని ఆపడానికి మా తంటాలు ఉన్నాయి చూడండి. అక్కడెక్కడో దారిలో ఉండే డబ్బా ఎత్తుకొని దీన్నట్టు వెళ్ళనీయకుండా చేతిలో చిన్న చిన్న కర్రలు అక్కడ పక్కనేది దొరికిన కర్రలు తీసుకొని దాన్ని అక్కడ ఆపి ఆ డబ్బాలకు తోద్దామని నానా ప్రయత్నాలు చేసాం. అది మాత్రం ఎప్పుడు వెళ్ళి ఇద్దరు చంపేద్దామా అన్నట్టుగా చూస్తున్నాం. చూడండి ఎలా చూస్తున్నాం. కొంచెం తేడా జరిగిందంటే నాకు చెయ్యి మీదకి వచ్చేద్దాం. అలాగుంది మా పరిస్థితి అప్పుడు. మా సాయిని చూడండి, టెన్షన్తో ఎలా వణుకుతున్నాడో. నాకు వణుకుతుంది అనుకోండి. ఏదో కొంచెం ధైర్యం చేసేసి ఆ కోబ్రా నుంచి ఆ మనుషుల్ని కాపాడాలనే ఆతృతతోటి మా విశ్వ ప్రయత్నాలు మేము చేసాం. మా అదృష్టానికి, ఆ పాము అదృష్టానికి తగ్గట్టు ఆ కర్రలు ఎలాగున్నాయంటే గట్టిగా నొక్కితే విరిగిపోయేలాగా ఉన్నాయి. ఆ పాము చూస్తే మమ్మల్ని వేసేసేలాగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని ఆలోచిస్తున్న టైంలో ఆ డబ్బాకున్న మూత కాస్త విరిగిన మూత ఉన్నది దొరికింది మాకు. ఇంకా ఆ డబ్బా మూత లేదు, ఆ పాము లోపలికి పోవట్లేదు. ఓరి దేవుడా, వాట్ ఏ సీన్! కర్ర విరగకుండా, ఆ పాము చావకుండా, అదేదో సామెత ఉంటుంది చూడండి, కర్ర విరగకూడదు పాము సాగకూడదు అన్నట్టుగా దాన్ని కష్టపడి ఆ డబ్బాలోకి దాని తలకాయని దూర్చి, ఆ తర్వాత దాని బాడీని దూర్చి జాగ్రత్తగా లోపలికి దోసింది దాన్ని. ఇక్కడ మాకు కరెక్ట్ అప్పుడే ఒక చిక్కు ఎదురైంది. అది ఏంటంటారా? చూడండి మా కష్టాలు ఎంత కామెడీగా ఉంటాయో. ఆ డబ్బా విరిగిపోయేసరికి అది ఏం చేసేది లేక అక్కడ ఆయన ఉంటే ఆయనకు కూడా రిస్క్ అని, ఆ రిస్క్ ఏదో మేమే ఫేస్ చేద్దామని ఆయన కూడా పంపించేసాం. ఈయనమ్మ ఈ మూత పడతలేదు, ఆ పాము ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తుంది. ఇంకా వేరే చేసేదేం లేక ఆ చుట్టుపక్కల ఏమన్నా దొరుకుతుందేమో దాంతో మూత పెడదామని మొత్తం గ్రౌండ్ ఒక 2 రౌండ్లు తిరిగిన. అయినా ఏం దొరకలే. ఆ సాయిగాడు దాన్ని ఇరిగిన మూత చేతిలో పట్టుకుని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాడు. చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. One eternity later. అప్పుడు వచ్చాడండి ఒక మహానుభావుడు డబ్బా ఎత్తుకొని. ఆ హాస్టల్ బయట షాప్ ఓనరు ఆ ఇరిగిపోయిన మూతతో మా కష్టాలు చూసి ఆయన దగ్గర ఉన్న డబ్బా ఇచ్చిన జాలి కరుణామయుడు. ఆ తర్వాత ఈ డబ్బాకున్న మూత ఆ డబ్బాకి ఫిట్ చేసి ఎలాగోలా కష్టపడి దాన్ని బయటికి రానివ్వకుండా దాన్ని ఆ డబ్బాలో వేసి మూత వేసాం. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి బతికి బట్ట కట్టేవరా నాయన, ఎలాగో అలా ఈరోజు గడిచిపోయిందని అనుకుంటూ బయలుదేరాం. ఆ తర్వాత దానికి కావాల్సిన ఫార్మాలిటీలు పూర్తి చేసుకొని ఆ పావున పక్కనే ఉన్న అడవిలో వదిలేసాం. అదృష్టానికి ఈ సిచ్యువేషన్స్ మాత్రం మేము కెమెరాలో నిర్బంధించగలిగాం, రికార్డ్ చేయగలిగాం. ఆ తర్వాత మేము చేసిన సేవలకు గాను, మేము కాపాడిన జీవులకు గాను మాకు ఈ సర్టిఫికేట్ తీసి చేతిలో పెట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Like, share and subscribe. Let's meet in next episode of Snake Rescue. Bye.